హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మందీపు కిచెన్. ఈరోజు మనం కర్ణాటకలో ఒక స్పెషల్ అయిన సెట్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలానే మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు సెట్ దోశ ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు మినపగుండుని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 3 వంతులు బియ్యంని తీసుకోవాలి. ఇక నేను 3 కప్పుల బియ్యంని యాడ్ చేస్తున్నాను. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. అలానే ఈక్వల్ క్వాంటిటీ మినపప్పుతో 1 కప్పు అటుకులను తీసుకోవాలి. అటుకులు మందం అటుకులు అయితే ముందుగానే నానబెట్టుకోవాలి. పల్చని అటుకులు అయితే మనం మిక్సీ చేసుకునేటప్పుడు 5 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నింటినీ వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత అవి మునిగేటట్టుగా వాటర్ పోసుకొని 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. అటుకుల్ని మాత్రం తీసుకునేటప్పుడు కొంచెం గుంటగా ఉన్న బౌల్ని తీసుకోండి. అటుకులు ఉబ్బి చాలా పైకి వచ్చేస్తాయి. 4 గంటల తర్వాత వెయిట్లోనే పెద్దగా డిఫరెన్స్ ఉండదు, కానీ అటుకుల్లో చూసారా ఉబ్బిపోయి పై వరకు వచ్చేసాయి. అందుకని ముందుగానే వాటర్ని చూసుకొని బౌల్ని కొంచెం ఎక్కువగా ఉన్న దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని ఈ విధంగా మినపగుండ్లని ఫస్ట్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సపరేట్గా గ్రైండ్ చేయడం వలన పిండి మనకి సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకొని తీసుకుందాం. అదేవిధంగా నానబెట్టుకున్న బియ్యంని కూడా ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకొని అదే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలోనే నానబెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ పోసేయకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఓవర్ నైట్ వదిలేస్తే చాలా సాఫ్ట్గా రెడీ అవుతాయి. లేదా 7 నుంచి 8 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. పిండిని తీసుకునే బౌలు కొంచెం లోతుగా ఉండే విధంగా కన్సిడర్ చేయండి. పిండి ఈ విధంగా బాగా పొంగుతుంది. ఇలా పొంగినప్పుడు మాత్రమే సెట్ దోశలు సాఫ్ట్గా వస్తాయి. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ తీసుకొని దానిలో సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మనకి గట్టిగా ఉండకూడదు. అవసరమైతే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేయండి. మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడైన తర్వాత మనం దోశ వేసుకునే గుంట గరిటెతో 1.5 గరిటె అయితే సరిపోతుంది. దోశలాగా మరీ పల్చగా కాకుండా ఊతప్పంలాగా మందంగా కాకుండా కొద్ది పల్చగా కొంచెం మందంగా ఉండే విధంగా ఈ విధంగా సెట్ దోశని వేసుకోవాలి. దీనిపైన మూతతో కవర్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల పాటు దోశని అలానే వదిలేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా ఆయిల్ని అప్లై చేయాలి. మూత తీయంగానే వచ్చే స్మెల్ ఉంటుందండి. ఇల్లంతా దోశలతోనే ఎప్పుడెప్పుడు తినేస్తామా అన్నంత గుమగుమలాడుతూ స్మెల్ వచ్చేస్తుంది. ఈ సెట్ దోశని కర్ణాటకలో 1 సైడ్ మాత్రమే ఫ్రై చేస్తారు. బ్యాక్ సైడ్ చూసారు కదా ఎంత మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో. అంతే, సెట్ దోశ రెడీ అయిపోయింది. అదేవిధంగా మనం అన్ని సెట్ దోశలని కూడా రెడీ చేసుకోవచ్చు. ఇదే పిండితో మనం కావాలంటే మనం నార్మల్ దోశలు కూడా వేసుకోవచ్చు. ఈ సెట్ దోశలు స్పాంజ్ లాగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మనం టమాటా చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ లేదంటే పల్లి చట్నీతో కానీ ప్రిఫర్ చేయొచ్చు. జనరల్గా అయితే కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ చాలా బాగుంటుంది. అంతే, నచ్చిందా? అయితే మీరు ట్రై చేయండి. మీ అనుభవాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.